తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బెల్లంపల్లి ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 20 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చేరిక. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో అలజడి. హైదరాబాద్ విజయవాడ ప్రైవేట్ బస్సుకు అగ్ని ప్రమాదం, డ్రైవర్ అప్రమత్తతతో 39 మంది సురక్షితం. దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు బంద్, కనీస ఛార్జీల కోసం డ్రైవర్ల సమ్మె. అంబటి రాంబాబు ఇంటికి కాపు నేతల భారీ ర్యాలీ, తప్పుడు కేసులపై ఆగ్రహం. మలేషియాకు ప్రధాని మోదీ, కౌలంలాపూర్లో ఘన స్వాగతం ఏర్పాటు. మెట్పల్లిలో జనసేన ప్రచారం జోరు, ఆకట్టుకున్న గబ్బర్ సింగ్ టీం ప్రచార ర్యాలీ. ఇల్లు కూల్చివేతలపై బాధితుల ఆగ్రహం, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం. బీఎంసీపై మహాయుతి పట్టు, మేయర్గా రీతూ తావ్డే, డిప్యూటీగా సంజయ్ ఘాడి. తప్పుడు వార్తలపై మీడియా ఛానళ్లకు ఫిర్యాదు, విజయశాంతి రెడ్డి కుటుంబ ఆవేదన. ఉద్యోగాల హామీలపై రేవంత్ రెడ్డిపై విమర్శలు, కాంగ్రెస్ పై ప్రజల ఆగ్రహం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి హాస్టల్లో అందించిన ఆహారం తిన్న అనంతరం పలువురు విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం సుమారు 20 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. వైద్యులు పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించి కలుషిత ఆహారం ఎలా అందిందన్న అంశంపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ప్రమాదం కారణంగా ల్యాబ్ లోని పరికరాలు, పత్రాలను నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సమీప ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో కీసర టోల్ ప్లాజా దాటిన తర్వాత బస్సు వెనక ఇంజన్ నుంచి పొగ రావడం గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై 39 మంది ప్రయాణికులను సురక్షితంగా దించారు. కొద్దిసేపటికే మంటలు వ్యాప్తించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ సేవలు నేడు నిలిచిపోయాయి. కనీస ఛార్జీలపై స్పష్టమైన నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు సమ్మెకి దిగారు. పెరుగుతున్న ఇంధన ధరలు, కమిషన్ కోతలు, తక్కువ ఆదాయంతో జీవనం సాగించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ కంపెనీలు భారీగా కమిషన్ వసూలు చేస్తున్నా డ్రైవర్లకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా రైడ్ బుకింగ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కనీస ఛార్జీలు నిర్ణయించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి కాపు నేతలు భారీ ర్యాలీగా అంబటి రాంబాబు ఇంటికి చేరుకున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రంగాను హత్య చేశారని, ముద్రగడ పద్మనాభాన్ని సంవత్సరాలుగా వేధింపులకు గురి చేశారని, ఇప్పుడు అంబటి రాంబాబుపై దాడి చేసి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు నాయకులపై జరుగుతున్న ఈ దాడులను వెంటనే ఆపాలని, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటన కోసం మలేషియాలోని కౌలాలంపూర్ కు బయలుదేరారు. కొద్దిసేపట్లో ఆయన అక్కడ దిగనున్నారు. ప్రధాని రాక సందర్భంగా నగరమంతా ఫ్లెక్సీలు, స్వాగత బోర్డులు ఏర్పాటు చేసి ఘనంగా ఆహ్వానిస్తున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్, మలేషియా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జనసేన అభ్యర్థుల విజయానికి మద్దతుగా గబ్బర్ సింగ్ టీం ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించింది. సినిమా తరహా వేషధారణలతో, నినాదాలతో కాలనీల్లో తిరుగుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతూ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమం స్థానికంగా ఉత్సాహాన్ని రేకెత్తించగా జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్పల్లి సమీప ఆదర్శ్ నగర్లోని దళిత పేదల ఇల్లు కూల్చివేత ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చివేసిందని, పిల్లలతో సహా రోడ్డుపై పడాల్సి వచ్చిందని వాపోతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మలేమని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని ప్రజలను కోరుతున్నారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మేయర్ పదవికి మహాయుతి కూటమి నుంచి బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డేను నామినేట్ చేశారు. డిప్యూటీ మేయర్ గా శివసేన సిండే వర్గానికి చెందిన సంజయ్ శంకర్ ఘాడిని ఎంపిక చేశారు. 227 సభ్యుల బీఎంసీలో బీజేపీ 89 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించగా శివసేన 29 సీట్లతో కలిసి కూటమి మొత్తం 118 స్థానాలు సాధించి స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. దేశంలోనే అత్యంత ధనిక పౌర సంస్థగా గుర్తింపు పొందిన బీఎంసీకి 74,450 కోట్ల భారీ బడ్జెట్ ఉండడంతో ఈ పదవికి రాజకీయంగా కీలకంగా మారింది. చెర్లపల్లి వద్ద 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతిరెడ్డి ఘటనలో తమ కుటుంబంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆమె సోదరుడు చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరి మరణానికి తామే కారణమని కొన్ని మీడియా ఛానళ్లు వార్తలు ప్రసారం చేయడాన్ని ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చెల్లిని పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళమని, ఇలాంటి ఆరోపణలు అన్యాయమన్నారు. ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వలేదనే కారణంతో తమపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలని, సమాజానికి ఉపయోగపడే వార్తలు మాత్రమే ఇవ్వాలని మీడియాను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలువురు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం పూర్తిగా అవాస్తవమని, కనీసం 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం మాటలు విని ప్రజలే నవ్వుకుంటున్నారని, డైలాగులు కాకుండా పనులు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.